ఇది వివో X300. ఈ మొబైల్ నేను ఒక 5 to 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. కరెక్ట్గా గుర్తులేదు, కాకపోతే ఒక 5 to 6 months అనుకోండి. అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి మొబైల్తో ఇదంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎక్కువ స్పెసిఫికేషన్స్ చెప్పి నేను బోర్ కొట్టాను. దానికోసం విడిగా రివ్యూ ఉంది మన ఛానల్లో. సో ఆ రివ్యూ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏంటంటే నేను ఇప్పటి వరకు యూజ్ చేసే కదా ఈ కొన్ని మంత్స్, ఈ మంత్స్ లో నాకు ఏ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను, ఏవి నచ్చాయి ఏవి నచ్చలేదు. నేను అసలు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కి చేంజ్ అయిపోదాం అనుకుంటున్నాను. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ కూడా మీకు చెప్తాను. మీరు కానీ ఈ మొబైల్ కొనాలని చూస్తుంటే మీకు ఖచ్చితంగా ఇవన్నీ యూజ్ అవుతాయి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం, లాస్ట్ లో నెగిటివ్స్ వద్దాం. ఫస్ట్ పాజిటివ్, ఈ మొబైల్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఈ మొబైల్ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. మంచి కాంపాక్ట్ మొబైల్, చేతిలో సరిపోతుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా సూపర్ గా ఉంటుంది. అసలు మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది. ఈ గ్లాస్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి అట్రాక్ట్ చేయవు. ఇది మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. చూడడానికి కూడా మొబైల్ చాలా బాగుంటుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా మీరు మంచిగా ఫీల్ అవుతారు. ఎక్కువ వెయిట్ కూడా అనిపించదు. అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ కూడా వస్తుంది. నేను ఈ మొబైల్ ని చాలా సార్లు కింద పడేసాను. చిన్న చిన్న నొక్కులు పడ్డాయి ఇక్కడ మీరు చూడొచ్చు గీతలు. అంత మించి ఏం కాదు. మొబైల్ కి చాలా సార్లు పడింది నా చేతిలో నుంచి. ఇంకా IP68, 69 రేటింగ్ కూడా ఉంటుంది. వాన్లో చాలా సార్లు దడిపాయి ఈ మొబైల్ ని. అండ్ అంతేకాకుండా ఈ మొబైల్ మీద ఏమన్నా దుమ్ము పడినప్పుడు, తినేటప్పుడు ఏమైనా పడుతుందిగా, అవన్నీ నేను ఆల్మోస్ట్ వాటర్తో కడిగా కూడా. సో నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఎక్కడ వాటర్ లోపలికి వెళ్ళిపోవడం, 60 రేటింగ్ తో వస్తుంది కాబట్టి. కానీ ఇలాంటివన్నీ మీరు చేయొద్దు, ఓకేనా? మీకు వాటర్ తో ఏమైనా డ్యామేజ్ అయితే వారంటీ ఇవ్వడు, జస్ట్ రెసిస్టెన్స్ అది. ఇలాంటివన్నీ చేయొద్దు. జస్ట్ మీకు ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు, బాగానే ఉంటుంది. దాని తర్వాత డిస్ప్లే. ఇది 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. చాలా చిన్నగా ఉంటుంది డిస్ప్లే. మొబైల్ చిన్నగా ఉంటుంది కాబట్టి డిస్ప్లే కూడా మీకు చిన్నగానే ఉంటుంది. అందులో మంచిగా అనిపిస్తుంది చూసేటప్పుడు. కలర్స్ కానీ ప్రతి ఒక్కటి బాగుంటాయి. మీ కళ్ళకి చాలా బాగా కనబడతాయి AMOLED డిస్ప్లే కాబట్టి. డీప్ బ్లాక్స్ ఇలాంటివన్నీ బాగుంటాయి. మీరు మామూలుగా కంటెంట్ చూసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈవెన్ సన్ లైట్ లో యూజ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఏ రోజు తక్కువ ఉంది అని అనిపించలేదు నాకు. ఇది ఎంత బ్రైట్నెస్, మన హైయెస్ట్ బ్రైట్నెస్ 4500 నిట్స్ అనుకుంటా, 2000 నిట్స్ HBM తో వస్తుంది. సన్ లైట్ లో ఏ రోజు నాకు సరిపోలేదు, నాకు బ్రైట్నెస్ అనిపించలేదు. కరెక్ట్ గా సరిపోయింది, మనకు బాగా కనబడుతుంది. కూడా ఫింగర్ ప్రింట్ కూడా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉంటుంది, ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. దీని తర్వాత సౌండ్ ఏంటంటే మరీ హై కాదు, లో కాదు, డీసెంట్ సౌండ్ అని చెప్తాను నేను. మనకు వినపడుతుంది, కానీ చుట్టుపక్కల ఎక్కువ సౌండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ మొబైల్ సౌండ్ తక్కువ అనిపిస్తుంది. నేను ఫుల్ గా ఇంక్రీజ్ చేస్తా ఉంటాను, చాలా సార్లు ఇంక్రీజ్ చేసా కూడా అయినా సరిపోయేది కాదు నాకు. ఫుల్ పెట్టుకున్నా కానీ ఎక్కువ చుట్టుపక్కల సౌండ్స్ ఉన్నప్పుడు ఒకటే. మీరు నార్మల్ గా రూమ్ లో వింటున్నారు, పెద్ద ఎక్కువ సరౌండింగ్ ఏం పెద్ద సౌండ్స్ లేవు, నార్మల్ సౌండ్స్ అంటే మీకు బాగా వినపడుతుంది, ప్రాబ్లం ఏం లేదు. సౌండ్ విషయంలో డీసెంట్, అలా లోగా లేదు హైగా లేదు, డీసెంట్ గా ఉంది. నెక్స్ట్ ప్రాసెసర్. ఇది MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక్కడ ప్రాసెసర్ విషయంలో రెండు ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి నెగిటివ్ ఉంది. నెగిటివ్ నేను తర్వాత చెప్తాను నెగిటివ్స్ లో. పాజిటివ్ విషయానికి వస్తే మీకు ఎలాంటి టాస్క్ అయినా ఈజీగా రన్ చేస్తుంది. ఈవెన్ గేమ్స్ కూడా మీరు బాగా ఆడుకోవచ్చు, మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ల్యాగ్స్ ఇలాంటివి అయితే నోటీస్ చేయరు. నేను పెద్దగా గేమ్స్ ఆడను మొబైల్లో, ఏదో టెస్టింగ్ కోసం ఆడాల్సిందే కానీ మిగతా అప్పుడు నేను ఆడను అసలు. అండ్ ఆల్సో ఇది గేమింగ్ సెంట్రిక్ మొబైల్ కూడా కాదు, ఓకేనా? ఇది ప్యూర్ కెమెరా సెంట్రిక్ మొబైల్. గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్ అన్ని మీకు అక్కడ చాలా ఉంటాయి, వాటికి వెళ్ళండి. దీని జోలికి వద్దు. గేమింగ్ కోసం కానీ చూస్తుంటే దీన్ని వద్దు, నేను ఇప్పుడే చెప్తాను. మీకు అక్కడ గేమింగ్ మొబైల్స్ అంటే IQ15 ఉంటుంది, OnePlus 15 ఉంటుంది, అవి తీసుకోండి. దీనికన్నా కొంచెం తక్కువ ప్రైజే ఉంటాయి, మీకు గేమింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. మీరు అప్పుడప్పుడు గేమ్స్ ఆడుకునే వాళ్ళు, నేను అది పనిగా ఆడను, ఎప్పుడో ఒకసారి గేమ్ ఆడతాను అన్న వాళ్ళకి ఈ మొబైల్ బాగానే ఉంటుంది. అందులో కెమెరా ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి బెస్ట్ మొబైల్ ఇది. నెక్స్ట్ మనం కెమెరాస్ లోకి వెళ్తే ఇది కూడా ఒక మెయిన్ పాజిటివ్ అనుకోవచ్చు. దీనికి మీకు ఫోటోస్ అసలు చాలా బాగా వస్తాయి. మీరు అసలు కలర్ గ్రేడ్ అది ఎడిటింగ్ చేద్దాం అనే ఆలోచన కూడా రాదు మీకు. మీరు ఫోటో తీసుకొని డైరెక్ట్ గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు, అంత బాగా వస్తాయి. మంచి కలర్స్ ఉంటాయి, చూడగానే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి, అందంగా చేస్తుంది మిమ్మల్ని. ఇప్పుడు జైస్ కొలాబరేషన్ తో వస్తుంది, T-Star కోటింగ్ కూడా ఉంటుంది, ఎక్కువ రిఫ్లెక్షన్స్ ఇలాంటివి లేకుండా మీకు మంచిగా వస్తాయి. ఈవెన్ సెల్ఫీ ఫోటోస్ కూడా దీనిలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది సెల్ఫీ కెమెరా. దాంట్లో తీసిన ఫోటోస్ కూడా మీకు మంచిగా అనిపిస్తాయి. డీటెయిల్స్ అన్ని ఉంటాయి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఫోటోస్ విషయంలో మాత్రం. అండ్ ఇంకోటి వీడియోస్ కూడా బాగుంటాయి. కానీ వీడియోస్ ఏంటంటే మనం తీసే కొద్దికి ఒకటి నోటీస్ చేస్తాం మనం, అది మీకు నెగిటివ్స్ లో చెప్తా. అంతకన్నా ముందు మీరు ఒక కెమెరా శాంపుల్ వీడియో చూడాలి అనుకుంటే ఈ మొబైల్ గురించి, ఈ డే ఇన్ ఏ లైఫ్ విత్ X300 అని చెప్పి వీడియో మన ఛానల్లో ఉంటది, ఒకసారి వీడియో చూడండి. లాంచ్ ఈవెంట్కి వెళ్ళి మొబైల్ లాంచ్ ఈవెంట్ దీంతోనే మొత్తం అన్ని దీంతోనే తీసాను. మీకు దాంట్లో క్లియర్ గా అర్థమైపోతుంది. ఫోటోస్ అయితే మీకు ఆన్ పాయింట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. వీడియోస్ అయితే కొంచెం నెగిటివ్ కూడా ఉంది, అది నెగిటివ్ లో మాట్లాడుకుందాం. మీకు కెమెరా శాంపుల్స్ వరకు విడిగా ఫుల్ గా కావాలంటే ఆ డే ఇన్ ఏ లైఫ్ విత్ X300 చూడండి, నేను ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను లాస్ట్ వీడియోలో. దాని తర్వాత ఇంకో పాజిటివ్ వచ్చేటప్పటికి ఆరిజిన్ ఓఎస్. మీకు ఆరిజిన్ ఓఎస్ చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా ఫాస్ట్ గా కూడా ఉంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్స్ ఉంటాయి, డైనమిక్ ఐలాండ్ కానీ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ మీరు చాలా చేసుకోవచ్చు. ఈవెన్ కస్టమ్ డైలర్ తో వస్తుంది కాబట్టి కాల్ రికార్డ్ చేసిన అవతలకి కనిపించదు. ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, మీకు ఏం కావాలన్నా దాచిపెట్టుకోవచ్చు ఎవరికి తెలియకుండా. ఇమేజెస్, ఫోటోస్, అప్లికేషన్స్ కూడా దీంట్లో ఇంకోటి వాడుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి ఆరిజిన్ ఓఎస్ వరకు. కానీ ఓఎస్ లో కూడా నెగిటివ్ ఉంది. అసలు నేను మారిపోవడానికి కారణమే ఇది. ఇంకా దేని గురించి మాట్లాడదు అంటే కాల్ క్వాలిటీ బాగుంటుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగా తీసుకుంటది, నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించదు. 5G ఉన్నప్పుడు మాత్రం మంచిగా తీసుకుంటది. సో అది కూడా నేను పాజిటివ్ గానే చెప్తాను. దీని తర్వాత డీసెంట్ విషయానికి వస్తే బ్యాటరీ డీసెంట్ గా ఉంటుంది, మరీ ఎక్కువ యూజ్ చేయడం. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక 8 అవర్స్, మాక్సిమం 8 అవర్స్ రావచ్చు, అంతకు మించి రాదు. ఒక ఫుల్ వర్కింగ్ డే అనుకోండి, మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకెళ్ళి మీ పనులు మీరు చేసుకుంటూ అప్పుడప్పుడు ఫోన్ యూజ్ చేసుకుంటూ అలా యూజ్ చేసుకుంటే మీరు రాత్రికి వచ్చి మళ్ళీ
ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. అండ్ దాంట్లోనే పాజిటివ్ ఏంటంటే దీనిలో బ్యాటరీ డ్రైన్ అయిపోవట్లేదు ఊరికే. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టాండ్ బై అలా పెట్టేస్తున్నాం అనుకోండి మొబైల్ని, ఎక్కువ డ్రైన్ అవ్వదు. ఈవెన్ నేను ఏ డే ఇన్ లైఫ్ విత్ X3 అని ఉన్న ఆ వీడియోలో కూడా చెప్పాను. ఆ రోజు నైట్ నేను 100% ఛార్జింగ్ పెట్టి ఇంకా అన్ప్లగ్ చేసి మామూలుగా పక్కన పెట్టి పనుకునేసాను. మార్నింగ్ లేచి చూసేటప్పుడు కూడా అది 100% ఉంది, ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. సో స్టాండ్ బై లో అయితే బ్యాటరీ ఎక్కడ డ్రాప్ అవ్వట్లేదు. మీరు మామూలుగా యూజ్ చేసేటట్టయితే ఈవినింగ్ వరకు ఈజీగా ఛార్జింగ్ వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే పెట్టుకోవచ్చు మీరు. స్టాండ్ బై లో ఎలాంటి ఛార్జింగ్ అయితే డిశ్చార్జ్ అవ్వట్లేదు. సో ఇది ఒక పాజిటివ్ అనుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే మొబైల్ మీకు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ పడుతుంది. ఇవి టోటల్ గా నాకు డీసెంట్ గా అనిపించినవి, పాజిటివ్ అనిపించినట్టు. అసలు నెగిటివ్స్ ఏంటి మొబైల్లో, నేను ఎందుకు షిఫ్ట్ అయిపోదాం అనుకున్నా. నేను స్టార్టింగ్ లో ఈ మొబైల్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇది నా ఫేవరెట్ మొబైల్ అవుతుందేమో అనుకున్నాను నేను, కానీ ఇది అవ్వలేకపోయింది. దానికి రీజన్లు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి మిస్టచెస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ని యూజ్ చేస్తాం, సడన్ గా లాక్ చేయకుండా పాకెట్ లో పెట్టేసుకున్నాం అనుకోండి మొబైల్ ని, ఏవేవో టచ్ అయిపోతా ఉంటాయి, ఏవేవో ఓపెన్ అయిపోతా ఉంటాయి. యాక్చువల్ గా ఈ ఇష్యూ నేను వేరే మొబైల్స్ లో ఇంతగా ఫేస్ చేయలేదు. మహా అంటే ఎప్పుడో ఒకసారి అనుకోవచ్చు మిస్టచెస్. ఎందుకంటే మనం ఫింగర్స్ తో టచ్ అయినప్పుడే మనకు కరెక్ట్ గా ఆపరేట్ అవుతుంది స్క్రీన్ అనేది, అది ఫీల్ అవ్వాలి ఫింగర్ ని. అందుకే కదా మనం వేరే ఆబ్జెక్ట్స్ తో టచ్ చేసినప్పుడు మన స్క్రీన్ అంతగా వర్క్ అవుతుంది. కానీ ఇదేంటంటే మనం పాకెట్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఈవెన్ క్లాత్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఏవేవో మిస్టచెస్ అయిపోతా ఉంటాయి, తెలియని అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి. అసలు ఈ అప్లికేషన్ నేను ఎప్పుడు డౌన్లోడ్ చేశాను అని మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది. కెమెరాకి వెళ్ళి కెమెరా ఓపెన్ అయిపోయి అదే ఫోటోలు తీసుకుంటా ఉంటది. అలా బ్లాక్ కలర్ లో ఉండే ఫోటోస్ ఎన్నో ఉన్నాయి. సో ఇలాగా చాలా జరిగాయి. చాలా డౌన్లోడ్ అయిపోతుంటాయి. అప్లికేషన్స్ లోకి వెళ్ళి అది నెక్స్ట్ తీసుకుని ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంటది, ఏదో ఒక గోస్ట్ ఆపరేట్ చేసినట్టు ఉంటది. సో ఇది ఒక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను. ఇంత ప్రాబ్లం నేను ఏ మొబైల్లో ఇప్పుడు దాకా నోటీస్ చేయలేదు. మనం మర్చిపోయి పెట్టేసుకుంటాం, ప్రతిసారి లాక్ చేసే పెట్టాం, ఇప్పుడు యూజ్ చేసి అలానే జోబిలో పెట్టేసుకుంటాం. ఇంత మిస్టేక్ అవడం నేను వేరే మొబైల్స్ దేంట్లో చూడలేదు. సో అదొక ప్రాబ్లం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే దీనిలో కొన్ని బగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం వైబ్రేషన్ లో పెడతాం కదా, మొబైల్ కాల్ వస్తే వైబ్రేట్ అవ్వాలి కదా, వైబ్రేట్ అవ్వదు, సైలెంట్ లోనే ఉంటుంది. ఇది అన్ని మొబైల్స్ లో ఉందో లేదో తెలియదు, ఎందుకంటే అది సాఫ్ట్వేర్ ఇష్యూ, సాఫ్ట్వేర్ బగ్ ఇది. మీ మొబైల్లో ఉండొచ్చు, మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే ఉందో లేదో కామెంట్ చేయండి. మీ మొబైల్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. నా దగ్గర ఉన్న మొబైల్ అయితే ఉంది. వైబ్రేషన్ లో పెట్టినప్పుడు వైబ్రేట్ అవ్వకుండా అది సైలెంట్ లోనే ఉంటుంది. దాని తర్వాత అదే సాఫ్ట్వేర్ లో మెయిన్ బగ్. నేను అసలు ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కి షిఫ్ట్ అవ్వదాం అన్న దానికి మెయిన్ రీజన్ ఇదే. టీమ్స్ ఉంటుంది కదా, అది అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, పని చేయట్లేదు నా దాంట్లో. అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన టీమ్స్ లో మెసేజెస్ రావట్లేదు నాకు. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థం అవుతుంది నేను చెప్పేది. మనం టీమ్స్ యూజ్ చేస్తాం మామూలుగా, సాఫ్ట్వేర్ కి సంబంధించిన మన కొలీగ్స్ తో మాట్లాడడానికి, వేరే క్లయింట్స్ తో మాట్లాడడానికి మనం టీమ్స్ యూజ్ చేస్తాం మొబైల్. ఈ ఇష్యూని నేను ఈ మధ్య నోటీస్ చేశాను, అంతకుముందు ఉండేది కాదు, ఈ మధ్య వచ్చింది ప్రాబ్లం. టీమ్స్ అసలు నేను మెసేజ్ చేసి వెళ్ళట్లేదు, వాళ్ళు మెసేజ్ చేస్తే నాకు రావట్లేదు. ప్రతిసారి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చోలేం కదా, మనం అలా బయటికి వెళ్ళినప్పుడైనా మనం టీమ్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, మొబైల్లో ఆన్లైన్ లో పెట్టుకొని ఉంటాం మనం. అది మెయిన్ ప్రాబ్లం. ఏంటో అసలు ఆన్లైన్ కి షిఫ్ట్ అవ్వట్లా, నా స్టేటస్ ఆన్లైన్ కి నేను పెట్టలేకపోతాను, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి. సరే టీమ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకొని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ కూడా చేశాను, కానీ సేమ్ అసలు లాగిన్ కూడా అవ్వలేకపోయింది కొన్ని రోజులు. మళ్ళీ లాగిన్ అయింది, ఇప్పుడు చూస్తే మళ్ళీ యాక్టివ్ స్టేటస్ పెట్టలేకపోతాను నేను. సో ఇది చాలా ప్రాబ్లం. అలాంటి సాఫ్ట్వేర్ లో వర్క్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లం. 24 గంటలు మనం ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చోలేము. అప్పుడప్పుడు మొబైల్లో కూడా మనం రిప్లైలు ఇస్తాం, మొబైల్లో కూడా మనం పెట్టుకుంటాం యాక్టివ్ లో. సో ఇది ఒక ఇష్యూ ఉంది నా దాంట్లో మాత్రం. ఇది సాఫ్ట్వేర్ బగ్ యాక్చువల్ గా, దీని వాళ్ళు ఫిక్స్ చేయొచ్చు. అండ్ ఇంకోటి మనకు కామెంట్ కూడా వచ్చింది, ఈ డే ఇన్ లైఫ్ X300 చేశాం కదా, దాంట్లో ఒక పర్సన్ కామెంట్ కూడా చేశాడు. సేమ్ అతనికి కూడా టీమ్స్ లో ఇష్యూ ఉంది. కాకపోతే అతను ఏం చెప్పాడంటే, యాక్చువల్ గా మనం టీమ్స్ లో కాల్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు టీమ్ మీటింగ్ లో ఉన్నాం, మనకు బయట నుంచి వేరే కాల్ వచ్చింది, అప్పుడు టీమ్ మీటింగ్ అనేది హోల్డ్ లోకి వెళ్తుంది. మనం బయట నార్మల్ కాల్ మాట్లాడిన తర్వాత ఆ టీమ్ మీటింగ్ అన్హోల్డ్ అయ్యి మళ్ళీ మనం మీటింగ్ లో ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు దాకా మనల్ని హోల్డ్ లో చూపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా సాఫ్ట్వేర్ లో వర్క్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అతను ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే అసలు నెట్వర్క్ లేదని, అలా హోల్డ్ లోకి వెళ్లకుండా అసలు రెస్పాండ్ అవ్వట్లేదంట, అసలు నెట్వర్క్ లేదని ఇలా చూపిస్తుందంట. అతనికి కూడా ఆ ఇష్యూ ఉందంట. నాకైతే అసలు టీమ్స్ సరిగ్గా పనిచేయట్లేదు కొన్ని రోజుల నుంచి. అతనికి ఆ కాల్స్ లో ఇష్యూ ఉందంట, అది హోల్డ్ లో పడాలి, హోల్డ్ లో పడట్లేదంట, అసలు నెట్వర్క్ ఇష్యూ అని వచ్చేయడం ఇలా చేస్తుందంట. సో ఈ ప్రాబ్లం అయితే ఉంది టీమ్స్ లో. నేను మారిపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. అండ్ ఇంకో ఇష్యూ ఓవర్ హీటింగ్. మొబైల్ చాలా హీట్ అవుతుంది. మామూలుగా మనం కెమెరా ఎక్కువ యూజ్ చేసినా మొబైల్ హీట్ అవుతుంది. ఎక్కువ అంటే ఒక 20 మినిట్స్ అలా యూజ్ చేసిన, అది వీడియోస్లో. నేను ఇంతకు ముందు వీడియోస్లో ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పాను కదా, అది ప్రాబ్లం. మొబైల్ హీట్ అవుతుంది, దానివల్ల ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి అవ్వట్లేదు, కానీ మొబైల్ అయితే హీట్ అవుతుంది. దానికి రీజన్ కూడా ఇది మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. సో ఆ మెటల్ ఫ్రేమ్ అనేది హీట్ని అట్రాక్ట్ చేస్తుంది, మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేసెస్ యూజ్ చేస్తే అది డిఫరెంట్ కాన్సెప్ట్, కానీ అప్పటికి మొబైల్ ఈ స్క్రీన్ మీద మీరు ఫీల్ అవుతారు, స్క్రీన్ కూడా వేడిగా ఉంటుంది. సరే వీడియోస్ అంటే అవన్నీ పక్కన పెట్టండి, ఏ మొబైల్ అన్నా కొంచెం స్ట్రెస్ చేస్తే హీట్ అవుతుంది. 20 మినిట్స్ మనం అలా కెమెరా రికార్డ్ చేస్తే. ఇంకోటి ఏంటంటే ఈవెన్ వీడియో కాల్లో కూడా ఒక 20 మినిట్స్ మా అమ్మతో నేను మహా అంటే 10 మినిట్స్ 20 మినిట్స్ అలా మాట్లాడతాను. ఆ 20 మినిట్స్ అలా మాట్లాడినా మొబైల్ హీట్ అయిపోతుంది.
ఏదో అసలు దీన్ని ఏమంటారు ఐరన్ బాక్స్ అని పట్టుకుంటాం కదా, అంత హీట్ అనిపిస్తుంది నాకు. ఒక 20 మినిట్స్ మన నార్మల్ వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్, అది మాట్లాడినా కానీ హీట్ అవుతుంది. హీటింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఖచ్చితంగా. అది మాత్రం ఇంకా లాస్ట్ వీడియోస్ లో కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోతుంది, మనల్ని సరిగ్గా ఫోకస్ చేయట్లేదు. నేను ఇలా పెట్టి రికార్డ్ చేస్తాను వీడియోని, యాక్చువల్ గా ఈ బ్యాక్ కెమెరా ఉంది కదా, ఇలా పెట్టి రికార్డ్ చేస్తాను. ఇది నన్ను సరిగ్గా ఫోకస్ చేయట్లేదు కొన్నిసార్లు. సో అది ఒక ప్రాబ్లం ఉంది. ఇవి కెమెరా సెక్షన్ లో నాకు వీడియోస్ లో ప్రాబ్లం అనిపించింది, అవుట్ ఆఫ్ ఫోకస్ చేయడం, మనం ఎక్కువసేపు కెమెరా యూస్ చేస్తే మొబైల్ హీట్ అవ్వడం. ఇవి కెమెరా సెక్షన్ లో నాకు నెగిటివ్ అనిపించింది. అండ్ ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ కెమెరా యూస్ చేసినా హీట్ అవ్వడం. వైడ్ యాంగిల్ కూడా నేను వైడ్ యాంగిల్ కొంచెం ఎట్లాగా అలా చేసాం అనుకోండి, డిస్టర్బెన్స్, నాయిస్ ఇలా ఉంటుంది. ఈ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కెమెరాలో, ఈ అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోవడం. ఇలాంటివన్నీ వీళ్ళు సాఫ్ట్వేర్ లో అప్డేట్లు ఫిక్స్ చేసేయచ్చు. అండ్ వైబ్రేషన్ మోడ్ లో పెడితే సైలెంట్ లో ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ ఇష్యూ ఇది. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఒక్క అప్డేట్ తో కూడా ఫిక్స్ చేసేయచ్చు. సో ఇవి నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ నేను యూస్ చేసిన ఇన్ని రోజుల్లో. ఇంకా ఈ మొబైల్ తో నా వల్ల కాదు. దానికి మెయిన్ రీజన్ టీమ్స్. వాడు ఎప్పుడు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్లు ఫిక్స్ చేస్తాడో మనకు తెలియదు. అన్ని రోజులు ఆ టీమ్స్ లో నేను యాక్టివ్ గా, మనం ఎప్పుడు ముందు ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చోలేము. అప్పుడప్పుడు బయట వెళ్ళినా టీమ్స్ లో యాక్టివ్ పెట్టాలి. ఆ యాక్టివ్ అనేది పనిచేస్తా ఉంటుంది ఇంట్లో. సో ఇది నాకు ప్రస్తుతానికి నాకున్న ఇష్యూ. అందరికి ఉందో లేదో నాకు తెలియదు. మీ దగ్గర X300 మొబైల్ ఉంటే మీరు ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో లైన్ గా కామెంట్ చేయండి, వాళ్ళకి అర్థం అవుతుంది, ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకి. అంతే. మరి ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఈ X300 తీసుకుంటే మీకు ఏ పాజిటివ్స్ ఉంటాయి, ఎలాంటి నెగిటివ్స్ మీరు చూసుకోవాలి అని, ఇవన్నీ నేను ఫేస్ చేసేది. ఓకేనా, నేను మళ్ళీ చెప్తాను, ఇవన్నీ నా మొబైల్లో ఉన్న ఇష్యూస్. మీ దగ్గర ఉన్న మొబైల్లో, మీరు కొనే మొబైల్లో ఉంటాయో లేదో నాకు తెలియదు, నేను చెప్పలేను. అది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియోని నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. చెమటతో తడిసిపోయినా ఆల్రెడీ నేను. మనకు ఏసీ అలాంటివి లేవు, ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ వస్తుంది. సో కొన్ని రోజులు ఈ ఎండాకాలం అంతా నేను తడిచిపోయే చేస్తాను, మీరు నన్ను భరించాలి. సో కొన్ని రోజులు భరించండి, కొంచెం అర్థం చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఎప్పుడు తీసుకొస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.